ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక గట్టిగా లైక్ కొట్టండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్లు ఎవరెవరు కొంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టారు, అది బ్లాస్ట్ అయ్యి మొత్తం బరస్ట్ అయిపోయి మొత్తం కాలిపోయి ఇల్లు అంతా తగలబడిపోయింది. చాలా మంది ఇక్కడ అరుస్తున్నారు, అరుపులు వినబడుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏంటంటే అక్కడ పర్సన్స్ లేకపోవడం మనం కొంచెం సేఫ్ అయ్యాం. ఓన్లీ బైకే తగలబడిపోతుంది, మనుషులు బయటకు వచ్చారు. కానీ వాళ్ళు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియో తీశాను యాక్చువల్లీ ఇక్కడ అది ఆర్పి ఏది చేయడానికన్నా ఇంకా పేలుతుందంట, అందుకని ఎవరు డేర్ చేయలేకపోతున్నారు. అప్పటికే మన సోదరులు ఒక ఇద్దరు డేర్ చేసి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఎందుకు మళ్ళీ పేలి మొత్తం బ్లాస్ట్ అయితే ఇబ్బంది అనేసి చూస్తున్నారు. యాక్చువల్లీ ఇసుక పోసారు, అన్నీ చేశారు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. సో ఎలక్ట్రిక్ బైకులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ ఆలోచించండి ఒకటికి 2 సార్లు. ఆ షోరూమ్ వాళ్ళకి అడగండి ఓకేనా, సేఫేనా కాదా. అది ఎలక్ట్రిక్ బైకులతో ఎంత డేంజరో అందుకు మీకు అందరికి తెలియాలని ఈ వీడియో తీసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి.